హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు టీసీఎస్ డ్రైవ్ అప్డేట్ ఇచ్చాను. కొంచెం హడావిడిగా కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను నేను. యాక్చువల్లీ సారీ ఫర్ దట్. అండ్ సో నాకు దొరికిన ఫ్రీ టైమ్‌లో నేను అది చేసేసాను హడావిడిగా. ఎందుకంటే అది ఐ మీన్ వితిన్ 2 డేస్‌లోనే ఉంది కాబట్టి. సో మీకు చెప్పినట్టు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్‌కి జాబ్ వచ్చిందండి. సో ఇది ఈ మెయిల్ అనేది మనకొక ప్రూఫ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తను మెన్షన్ చేసిందేంటంటే, "బ్రో నేనేదో అప్లై చేశాను. బట్ షార్ట్ లిస్ట్ అయ్యాను. దెన్ 1 వీక్ పట్టింది ప్రాసెస్. కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి. యాక్టివ్‌గా హైరింగ్ చేసుకుంటున్నారు ఈ పొజిషన్స్" అనేది చెప్తున్నాడు. సో, "మీ హెల్ప్ ఎప్పటికి మర్చిపోలే" అంటున్నాడు. జెన్యూన్‌గా అప్డేట్స్ ఇస్తున్నారు. గ్రేట్ అన్న అని మెన్షన్ చేశాడు. సో, థ్యాంక్ యూ సో మచ్ నవీన్. సీ ఇలాంటివి చూసినప్పుడు కొంచెం హోప్ వస్తుందండి. మనం చేసిన హెల్ప్ అని. సో, థాంక్స్ కెరియర్ విత్ చర్యన్ అని చెప్పేసాడు. నేను కూడా కంగ్రాట్స్ చెప్పేసాను. సో, కంగ్రాచ్యులేషన్స్ నవీన్. థాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్. ఏం ఇంకా మాటలేవండి. దట్స్ ఇట్. సో, చూడండి, చూసారు కదా! నేను ప్రతి వీడియోలో మీకు ఒకటే చెప్తున్నాను. నేను ఏదైతే జెన్యూన్‌గా అంటే ఐ మీన్ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్‌కి మాత్రమే వీడియో చేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీరు చేయాల్సింది ఒకటే ఒక పని. బిఫోర్ ఏదైతే అప్లై చేస్తున్నారో రెజ్యూమ్ అనేది ఫస్ట్ బేసిక్ థింగ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే అండి. సో, ఎవరైతే మంచి టిప్స్ అండ్ లైక్ మంచి ప్రొఫెషనల్ వర్డ్స్ యూజ్ చేస్తూ జాబ్‌కి డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ రెడీ చేసేసి మీరు ఆహ్, అప్లై చేసేస్తే ఖచ్చితంగా మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. అది చాలా కాన్ఫిడెంట్‌గా నేను చెప్తానిది. సో, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్స్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే యాక్టివ్‌గా హైరింగ్ పొజిషన్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తుంటాను మన వీడియోలలో. ఆల్రెడీ ఇద్దరు సబ్స్క్రైబర్స్‌కి జాబ్ వచ్చింది. ఐయామ్ వెరీ, వెరీ థాంక్స్. ఆఫ్టర్ 40 వీడియోస్ చేస్తే ఇద్దరికి జాబ్ వచ్చింది. సో, ఎంతో కొంత ట్రై చేశాను. అంటే నా ద్వారా వచ్చిందని ఒక హ్యాపీ ఫీల్ నాకొచ్చేసింది. సో, ఈరోజు నేను జెన్‌పాక్ నుండి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. సో, పొజిషన్ వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ అండి. ఎందుకంటే రీసెంట్‌గా నన్ను కామెంట్స్‌లో చాలామంది అడిగారు అబౌట్ అనలిస్ట్ పొజిషన్స్ కోసం. సో, ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ ఎస్‌క్యూఎల్ డెవలపర్ పొజిషన్ అనేది యాక్టివ్ హైరింగ్‌లో ఉంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లై చేసుకోండి. బిఫోర్ దట్ నేను డీటెయిల్‌గా చెప్తాను ఏంటి, ఎలా అనేది. సో, జెన్‌పాక్ అనేది వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ బీఏ ఎస్‌క్యూఎల్ డెవలపర్ అని మెన్షన్ చేశారు. సో, రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి కంప్లీట్‌గా రైటింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ యూజింగ్ జాయిన్స్ అండ్ సబ్ క్వెరీస్ ఇన్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్స్. సో, ఎస్‌క్యూఎల్ డెవలప్మెంట్ స్కిల్స్, రైట్ కాంప్లెక్స్ క్వెరీస్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ టేబుల్స్, జాయిన్స్, ETL data forms, and creating, modifying, scheduling, modifying jobs, MSQL servers, knowledge and creating. సో, ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్ అండి. అండ్ ఐ మీన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి. సో, మనకి మినిమం క్వాలిఫికేషన్స్‌కి బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంసీఏ ఓన్లీ దీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేశారు. డిజైన్, డెవలప్ అండ్ క్యూఎల్ వ్యూ డాష్‌బోర్డ్స్, స్నోఫ్లాక్ స్కీమా, కేపీఐ డిజైనింగ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో, ఇవి మినిమం క్వాలిఫికేషన్ కావాల్సినవి ఉన్నాయి. సో, ప్రిఫర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే క్యాండిడేట్స్‌కి ఈ క్వాలిఫికేషన్ ఉంటే ముందు వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ డేటా ఫెచింగ్ ఫ్రమ్ క్యూవీడీస్ అండ్ క్రియేషన్ ఆఫ్ క్యూవీడీ, నాలెడ్జ్ ఆన్ హ్యాండ్లింగ్ వేరియబుల్స్ ఇన్ క్యూలైక్ వ్యూ, బేసిక్ నాలెడ్జ్ అండ్ సెక్షన్ యాక్సెస్. సో, ప్రిఫర్ క్వాలిఫికేషన్ అంటే వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఏ 2 నాలెడ్జెస్ ఉన్నా మనం ఓకే. అంటే మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇది అండి. ఇవి. సో, మనకిక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ అని మాత్రం ఏమి మెన్షన్ చేయలేదు. లైక్ చూడండి, చూసుకున్నట్టయితే జూలై 1కి ఇచ్చేసి పోస్టింగ్. మళ్ళీ 31 లోపు అప్లై చేసేసుకోండి. ఎందుకంటే బెటర్ క్యాండిడేట్స్ దొరికితే ఎర్లీగా క్లోజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్. అండ్ చూసుకున్నట్టయితే లైక్ జూలై 1 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆపరేషన్ టీమ్‌లో వర్క్ చేస్తారు మీరు. సో, ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉందనుకుంటారో వాళ్ళు అప్లై చేసేసుకోండి. బట్ బిఫోర్ దట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చెప్పిన స్కిల్ సెట్ ఉంది కదా! దాని మీద మీరు వర్క్ చేసిన విధానం అండ్ మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంది అనేది చాలా డెప్త్‌గా ప్రొఫెషనల్ వర్డ్స్ తోటి సింపుల్ లైన్‌లో రెజ్యూమ్‌లో, జాబ్ సమ్మరీలో అప్డేట్ చేసేసేయండి. ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే. ఇది ఈరోజు ఇచ్చే టిప్. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ట్రస్టింగ్ మీ. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.